ఆరాధనా 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 ఆరాధనా. ఏక దేవుని నామంలో మీ అందరికీ కూడా ఈ మండల కాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. 1947 సంవత్సరంలో పురావస్తు శాస్త్రవేత్తలు యెరూషలేము యొక్క పరిశుద్ధ సెపుల్క్రీ అనే దేవాలయం క్రింద ఒక విశిష్టమైన విషయమును కనుగొన్న వారిగా ఉంటున్నారు. ఆనాటి కాలంలో రోమియోలు ఉరి స్తంభాలను ఒకప్పుడు నిలబెట్టిన స్థలంలో అనేకమైన గీతలను ఆ గోడలపై వారు చూసిన వారిగా ఉంటున్నారు. శతాబ్దాల పాటు సిలువను పైకి నిలబెట్టి క్రిందకి దించిన సందర్భంలో ఈ గీతలు ఆ గోడలపై వదిలి వెళ్ళినట్లుగా చూస్తుంటున్నాం. కల్వరి స్థలం ఒక పవిత్రమైన గర్భగుడిగా కాదు, కానీ మరణ హోమము కలిగిన ప్రదేశముగా నిలిచిన చరిత్ర మనం చూడవచ్చు. దేవుడు దానిని ఒక విమోచనకరమైన స్థలముగాను తన పరిశుద్ధమైన బలిపీఠముగాను అది మార్చిన వాడిగా ఉంటున్నాడు. ఏదైతే మన జీవితంలో అటువంటి మరణకరమైన పరిస్థితులు మనకు సంభవించిన సందర్భంలో దేవుడు తన మహిమార్థకరముగా దాని పరిశుద్ధమైన బలిపీఠముగా మార్చుకునే వాడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. హెబ్రీ యాజకులలో అద్భుతమైన బలిపీఠము వారికి కలిగి ఉంటున్నది. అది ఏ విధముగా అంటే బంగారముతో పొదిగిన కంచు, ధూప వాసనతోనూ దీప కాంతులతోనూ మెరుస్తూ ఉంటున్నాయి. కానీ హెబ్రీలు ప్రకటిస్తున్నది ఏంటంటే, మాకు ఒక బలిపీఠము కలదు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఈ బలిపీఠము ఏ విధముగా వర్ణించిన వారిగా ఉంటున్నదంటే, కొండ మీద అవమానమును విసర్జించబడిన వారిగాను, హింసాత్మకమైన స్థలముగాను ఈ బలిపీఠము అక్కడ వర్ణించిన వారిగా ఉంటున్నారు. ఎక్కడైతే జంతువులను బలిగా అర్పించిన స్థలముగాను, మార్చబడిన స్థలముగాను, రక్తము చిందించిన స్థలముగాను ఈ బలిపీఠముగా జ్ఞాపకం చేయబడుతున్నది. అదే విధముగా కల్వరి అనే స్థలము కూడా దేవుని గొర్రె, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన మధ్యలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును చిందించిన స్థలముగా, ఒక పవిత్రమైన బలిపీఠముగా దానిని మార్చబడినట్లుగా చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో లేవీ కాండములో ఏ విధముగా అయితే మనుషుల యొక్క పాపము తాత్కాలికముగా వారిని పరిహరించి విమోచించే కాలం నుండి శాశ్వతముగా విమోచించే పరిశుద్ధమైన రక్తము క్రీస్తేసు యొక్క రక్తములో ఆ పరిశుద్ధ బలిపీఠముగా ముద్రించబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఈ ఆల్టర్ లేదా బలిపీఠము గ్రీకు పదంలో థిసియాస్టెరియోన్ అనే మాటగా జ్ఞాపకం చేయబడుతున్నది. దానికి అర్థము అ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగమును, సమర్పణ అంటూ జ్ఞాపకము చేయబడినట్లుగా చూస్తుంటున్నాం. చరిత్రలో మనం గమనించినట్లయితే మనుషుని నుండి ఆ బలిని అర్పించడానికి అడిగిన వారిగా ఉంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి శిలువపై తన్ను తాను రిక్తునిగా చేసి సమర్పించుకున్న బలిగా అక్కడ జ్ఞాపకము చేయబడినట్లుగా చూస్తుంటున్నాం. రెండవ ప్రాముఖ్యమైన సత్యము మనం చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచన భాగంలో ఆ బలిపీఠమును గురించి వివరణ జ్ఞాపకం చేస్తుంటున్నది. ఏమని ఉంటుందంటే, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, గొర్రెలను, నీ యొక్క ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ప్రతి స్థలమును నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అంటూ అక్కడ దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులరా, ఇక్కడ ఏదైతే ఏ బలిపీఠము అయితే ఆశీర్వాదమునకు పాత్రగా ఆనాడు నిలిచి ఉన్నదో యేసుక్రీస్తు ప్రభునందు ఆ బలిపీఠము ఏ బలిపీఠము అంటే
యేసుక్రీస్తు ప్రభులవారు ఆ కలువరి కొండ మీద సిద్ధపరిచిన ఆ బలిపీఠం యొద్ద మన స్థలమునకు వచ్చి ప్రతి స్థలములో దేవుడు మనలను ఆశీర్వదించడానికి సంసిద్ధుడుగా ఉంటున్నాడు. అందును బట్టే యేసుక్రీస్తు ప్రభులవారు అంటారు ఏమనంటే, ఇది మీరు తినునప్పుడెల్లా, ఇది మీరు త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. దేనిని బట్టి అంటే ఆ జ్ఞాపకార్థములో ఆశీర్వాదం ఉన్నది. ఆ జ్ఞాపకార్థంలో దేవుడు తన హక్కున చేర్చుకున్నది ఉన్నది. ఆ జ్ఞాపకార్థంలో దేవుడు మనలని ఆదరించిన వాడిగా ఉంటున్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. మూడవ ప్రాముఖ్యమైన సత్యము మనం చూసినట్లయితే అదే నిర్గమకాండము 20వ అధ్యాయము 26వ వచనములో మనం చూసినట్లయితే, మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వమును కనబడక యుండినట్లు మెట్ల మీద దానిని ఎక్కకూడదు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. ప్రియులరా, ఆ బలిపీఠమును చేరాలి అంటే దేవుడు కొన్ని నియమాలు నియమించిన వారిగా ఉంటున్నాడు. ఎంత పరిశుద్ధముగా, ఎంత డిగ్నిఫైడ్గా, తాను సంపూర్ణముగా సమర్పించుకున్న వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. అదే విధముగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో పౌలు భక్తుడు ఇదే మాటను జ్ఞాపకం చేస్తాడు. ఏమని అంటే, పరిశుద్ధముగాను దేవునికి అనుకూలమైన సజీవమైన యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకొనుడి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాం. ప్రియులరా, దేవుని ఎదుట ఏదో మనకు కలిగి ఉన్న దానిలో సమర్పించుకొనడం కాదు కానీ సంపూర్ణమైన సమర్పణ దేవుడు అడిగిన వాడిగా ఉంటున్నాడు. మనము కొద్ది కాలం మటుకే ఉపవాసము చేసేవారిగా, కొద్ది కాలం మటుకే దేవుని ధ్యానించేవారిగా, కొన్ని విషయంలో మాత్రమే దేవునికి విధేయతను చూపువారిగా, కొన్ని విషయంలోనూ దైవ లక్షణములు కలిగిన దేవునిని అనుసరిస్తున్నాము అంటూ చూపెట్టు వారిగా ఈ వేషధారణ కలిగిన జీవితము కాకుండా సంపూర్ణముగాను సజీవమైన యాగముగా నిత్యము దేవునికి సమర్పితమైన జీవితము కలిగి ఉండడానికే ఆనాడు ఆ శిలువను తన బలిపీఠముగా మార్చుకొని మనందరికీ విమోచన దేవుడు కలగజేసిన వాడిగా ఉంటున్నాడు. శిలువ మరణము పొందేంతగా విధేయతను కనపరిచినప్పుడు ఆయన యొక్క బలి అర్పించే సందర్భంలో దేవుడు అడ్డుకున్న వాడిగా కాదు కానీ సమయంలో నన్ను తన దృష్టిలో, తన మనస్సులో, తన విమోచన కార్యములో జ్ఞాపకము చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆ కార్యములలో తన కృప ద్వారా మనము రక్షణ ఆనందమును పొందుకున్న వారిగా ఉంటున్నాం. కాబట్టి దేవునికి సజీవమైన సమర్పణ కలిగిన యాగముగా మనము ఈ లెంటులో ఉండాలి, జీవించాలి అంటూ ప్రభువు మనలను ఆహ్వానించిన వాడిగా ఉంటున్నాడు. అది ఈ నూతనమైన క్రీస్తులో ఏర్పరచబడిన ఈ బలిపీఠము, కలువరి కొండ మీద స్థిరపరిచిన ఆ బలిపీఠంలో తన మరణము ద్వారా మనందరికీ నూతనమైన సృష్టిగాను జీవముగాను దేవుడు మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. అందును బట్టే తన యొక్క మరణము ద్వారా నేడు నీవు నేను ఈ లోకంలో జీవించనై ఉంటున్నాము. కాబట్టి సజీవమైన నిత్య జీవమును, సమృద్ధి జీవమును క్రీస్తులో పొందుకొనటానికి కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని శిలువను ఒక బలిపీఠముగా మా కొరకు సిద్ధపరిచి నిత్యమైన విమోచన క్రీస్తు ద్వారా, శిలువ మరణం ద్వారా మాకు అనుగ్రహించిన దేవుడవై ఉంటున్నావు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని మేము సజీవమైన యాగముగా, నీ దృష్టికి అంగీకారముగా మేము జీవించే విశ్వాసకరమైన ఈ కాలంలో మేము నిన్ను యథార్థ భక్తితో, విశ్వాసంతో నిన్ను అనుకరిస్తూ నీ వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ నిన్ను మహిమపరిచే విశ్వాసము మా అందరికీ దయచేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం. ఏ స్థలంలోనైతే మరణ కేకలు వేయబడి ఉంటున్నదో అట్టి స్థలము మాకు, మా అందరికీ విమోచన కేకలను, విజయమును నీ మరణం ద్వారా మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ మండల కాలంలో అట్టి సిలువను గురించిన సత్యమును విశ్వాసముతో మేము ధ్యానించనంటుండగా మా మనోనేత్రములను వెలిగించి నీ దృష్టికి అంగీకారమైన జీవితము ఇక మీదట మేము జీవించే కృపా సహాయమును
నడిపింపును మా అందరికీ అనుగ్రహించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.